సాహిత్యం సామాజిక హితాన్ని సామాజిక ప్రయోజనాన్ని కోరుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని యాదవ సంఘ భవనంలో సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో కవి రచయిత నాగవరం బాలరాం రచించిన రిఫ్లెక్షన్స్ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జీవన సాఫల్య పురస్కారాన్ని ఇవ్వడం ద్వారా నన్ను మరింత పనిలోకి నెట్టి అంటే భాస్కరరావు గురించి చెప్పిన భాస్కరరావు సాధారణంగా మాట్లాడాడు, హెచ్చరిస్తాడు. అంటే వాతావరణం వాళ్ళు చెప్తారండి, రేపు 2-3 రోజులు భారీ వర్షాలు వస్తాయని అట్లా చెప్తాడు. ఆయన కూడా ఆయనకు ఊహించి మా మిత్రులు ఉండేవాళ్ళు మీకు ఈస్టర్ మిషన్స్ ఆయన విమర్శించేవారు. అంటే అది ఈస్టర్ మిషన్స్ అక్కడ ఉండదు. ఇది కూడా అంటే మన చదువులో లేదు. ఈస్టర్ మిషన్స్ అంటే ఋతువుల యొక్క మార్పులు కూడా గుర్తించగలిగేది ఈస్టర్ మిషన్స్. మన ఋతువులలో మనకు కొన్ని కావాలి, ఎండాకాలం రాగా కనుక ఆ పరికాలంలో ఈ పుస్తకం పత్రంలో వచ్చింది. తర్వాత చాలా మంది ప్రపంచవ్యాప్తంగా ఇతర భాషల్లోకి చాలా మంది సుప్రసిద్ధ రచయితలు వివిధ భాషల్లో ట్రాన్స్లేట్ చేశారు. స్పానిష్ కావచ్చు, జర్మన్ కావచ్చు, రకరకాల భాషలు, చైనీస్ కావచ్చు. కానీ ఆయన ట్రాన్స్లేట్ చేసి ప్రామాణికమైనది. అక్కడ ఇంగ్లీష్ వర్షన్ సంబంధించి ఐర్లాండ్లో అక్కడ ఉండేటువంటి ఈ గౌరవ రచయితలు వీళ్ళందరూ కూడా భారతీయ సంతతికి సంబంధించినటువంటి వాళ్ళు విధానానికి సంబంధించి చర్చ చేసినప్పుడు అనుకోకుండా అప్పటికే ఐర్లాండ్లో ప్రసిద్ధమైనటువంటి ఇంగ్లీష్ రచయిత 20వ శతాబ్దంలో ఆసియా కాకుండా మిగతా భూగోళ మొత్తాన్ని ప్రభావితం చేసినటువంటి సాహితీవేత్తగా W.P. ఈట్స్ అనేటువంటి రచయిత పేరు. విలియం బట్లర్ ఈట్స్ YEAT ఈట్స్ సాగా ఈట్స్. ఆయన 20వ శతాబ్దంలో అత్యద్భుతమైనటువంటి రచన చేసినటువంటి రచయితగా కవిగానికి పేరు. ఆయన ఈ ఇంగ్లీష్ వర్షన్ తీసుకొని చదివి ఇంప్రెస్ అయిపోయి అది ఇంత గొప్ప సాహిత్యం అని చెప్పి ప్రతిరోజు చదవడం మొదలుపెట్టారు. ఆయన చేసేటువంటి పనికి రైల్లో వెళ్ళేది ఉంటే ప్రతిరోజు అదే పుస్తకం చదువుతా ఉంటే పక్కలోని ప్యాసింజర్స్ అంతా కూడా ఏం చదువుతున్నావు, వాట్ ఈస్ దిస్, ఎవ్రీడే ఏదైతే చదువుతున్నావు అంటే ఆయన ఏం చెప్తారంటే ఇది గీతాంజలి అనేటువంటిది భారతీయ రచయిత రాసిండు, పోయిమ్స్ రూపంలో ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది, పాటలుగా ఉంటుంది. ఇందులోని ఒక్క లైన్ ఒక రోజు చదివితే ఒక రోజంతా అనేటువంటి కష్టానికి ఉపశమనంగా ఉంటుంది. అంత గొప్ప సాహిత్యం అని చెప్పారు. ప్రతి కథలిక ప్రతి ఆలోచనలో మన ఎవరు గైడ్ చేసే కోర్సు, ఆ కోర్సు సమాజంలో అనేక రూపాల్లో ఉంటాయి. రాజకీయాల్లో ఒక రకమైన ప్రయోజనం ఉంటుంది, ఒక రకమైన మార్గనిర్దేశం. శ్రీనాథ్ రెడ్డి గారు మాకు పొలిటికల్ క్లాస్ చెప్పడానికి వచ్చినప్పుడు చాలా చాలా గొప్ప విషయాలు చెప్పారు. అట్లే మరి 53 కవిత్వాలు 160 పేజీలు అన్నీ కలిపితే ఒక సమగ్రమైన సంపూర్ణమైన గ్రామీణ జీవితానికి ఎద్దరు పడుతున్నాయని చేసే ప్రయత్నం చేశారు. మేము రాయలు కానీ రాష్ట్రాలను అభినందిస్తాం. ఏదైనా అర్థం భాగవతంలో ఉన్న అనేక కవిత్వాలు మేము భారతీ మొదలుకొని డాక్టర్ గారు మొదలుకొని అన్ని విషయాలు సమగ్రంగా
సులభమైన భాషలో రాస్తున్నారు.